శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 11వ తేదీ అర్ధరాత్రి 12:56 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మీనరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:37 మీనరాశి నుంచి మేషరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. ఈ బుధుడి మీనరాశి సంచారం, బుధుడి మీన సంక్రమణం 12 రాశులకి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, 12 రాశుల్లో ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు 12 రాశుల వాళ్ళు పాటించాలో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు బుధుడు 12 రాశుల వారి రాశి ఫలితాల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలించినట్లయితే మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు ప్రవేశిస్తున్నాడు. అలా వాళ్ళ రాశిలోకే ప్రవేశించిన బుధుడు మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29 అర్ధరాత్రి వరకు ఉంటాడు. అంటే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 వరకు జన్మంలో బుధుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మీనరాశి కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మంలో బుధుడి సంచారం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకి ప్రవేశించిన బుధుడు వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. అయితే ఈ వ్యతిరేక ఫలితాలు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 వరకు ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు మీనరాశి వాళ్ళకి బుధుడు కలిగింపజేస్తాడంటే, ప్రధానంగా వాళ్ళ రాశిలోకే వచ్చిన బుధుడు అనవసరమైన విషయాలలో మీనరాశి వాళ్ళు జోక్యం చేసుకునేలాగా చేస్తాడు. వాళ్ళకు అసలు సంబంధం ఉండదు. అయినప్పటికీ మీనరాశి వాళ్ళు ఇతరుల విషయాల్లో తలదూరుస్తారు, అనవసర విషయాల్లో తలదూరుస్తారు. వాళ్ళకు తోచిన నిజమేదో చెప్పాలని ప్రయత్నిస్తారు, వాళ్ళకు తోచిన న్యాయం ఏదో చెప్పాలనుకుంటారు. దానివల్ల వ్యర్థ కలహాలను కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి బుధుడు మీ రాశిలోకి వచ్చాడు. మీనరాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అనవసర విషయాల జోలికి వెళ్ళకండి. తగువులు వచ్చే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీరు ఆ తగువును పరిష్కరించాలని ప్రయత్నం చేయకండి. మీకు తోచిన న్యాయాన్ని చెప్పకండి. అలా వెళ్తే మీరే లేనిపోని కలహాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోకండి. చేసుకునే విధంగా బుధుడు చేస్తాడు. మీరు దాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాంగత్య దోషం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు బుధుడు వాళ్ళ రాశిలోకి రాగానే చెడు స్నేహాల వైపు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. దుర్మార్గులు, దుష్టులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మీనరాశి వాళ్ళు దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీకు కొత్త పరిచయాలు అవుతూ ఉన్నట్లయితే ఆ కొత్త వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళ కాదా అని 1కి 10 సార్లు తెలుసుకునే వాళ్ళతో స్నేహం చేయండి. ఎందుకంటే మీ రాశిలోకి వచ్చిన బుధుడు మీరు సాంగత్య దోషం కలిగింపజేసే విధంగా బుధుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి దుర్మార్గులతో స్నేహం చేసి తప్పుడు మార్గంలో వెళ్ళేలాగా చేస్తాడు. కాబట్టి మీరు దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే జూదము, మద్యపానము ఇటువంటి ఆలోచనలు మీకు వచ్చేలాగా కూడా మీ రాశిలోకి ప్రవేశించిన బుధుడు మీ మనస్సును మార్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యసనాల వైపు మీ మనస్సు వెళ్ళేలాగా మీ రాశిలోకి వచ్చిన బుధుడు చేస్తాడు. దాన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. వ్యసనాల వైపు వెళ్ళకూడదు, దుర్మార్గులతో స్నేహం చేయకూడదు, చెడ్డవాళ్లతో స్నేహం చేయకూడదు. అలాగే వృత్తిలో కానీ విద్యలో కానీ వైఫల్యాలు ఒక్కొక్కసారి కలిగింపజేస్తాడు. అంటే పరీక్షల్లో మార్కులు తక్కువ రావటము, కెరీర్ పరంగా డౌన్ఫాల్ రావటం, ఇలాంటివి కూడా బుధుడు మీనరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అకాల భోజనం వచ్చేలాగా చేస్తాడు. సమయానికి ఆహారం స్వీకరించకపోవటం, ఏదో ఒక సమయానికి తినటం, ఈ అకాల భోజనం వల్ల నిద్ర సరిగా లేకపోవటం, దానివల్ల అలసిపోవటం, నీరసించిపోవటం, ఇవన్నీ కూడా బుధుడు మీనరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అన్ని విషయాలలో కూడా
మీ స్థాయికి తగిన విధంగా ఉండకుండా మిమ్మల్ని డిగ్రేడ్ చేసే విధంగా మీ రాశిలోకి వచ్చిన బుధుడు చేస్తాడు. కాబట్టి మీరు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. అలా పరిహారాలు చేసుకుంటే అప్పుడు బుధుడు మీకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఆయన బలం పెరిగి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఈ వ్యతిరేక ఫలితాల నుంచి మీన రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. బుధుడి మీన సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలంటే బుధుడు మీనరాశిలో ఉన్నంత కాలం బుధవారాలు చేసుకోవాలి. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ మధ్యలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి. బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం స్నానం. అంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని గరిక పూసలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చెయ్యండి. అలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఈ సమయంలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించినటువంటి ప్రియంగు కళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం. ఒకవేళ ధ్యాన శ్లోకం చదువుకోవటం వీలు కాకపోతే బుం బుధాయ నమః అనే సులభమైన మంత్రాన్ని స్మరించుకుంటూ బుధవారాలు స్నానం చేయటం చెయ్యాలి. కాబట్టి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు స్నానం చేసే నీళ్లలో గరికపోచలు వేసుకొని స్నానం చేయండి. బుం బుధాయ నమః అనే మంత్రం చదువుకుంటూ స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. బుధుడికి ఇష్టమైన అంకె 5. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. అందుకే బుధుడు యోగించాలన్నా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా బుధ దీపాన్ని బుధవారాలు ఈ సమయంలో వెలిగించాలి. అందుకే బుధుడికి ఇష్టమైన ఉత్తర దిక్కులో తెల్ల ఒత్తులు 5 కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తరం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. హాల్లో ఈ బుధ దీపం అనేది కనీసం బుధవారాలు గంట సేపు వెలిగేలాగా చూడండి. అలాగే వీలైతే బుధవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. పెసరపప్పుతో చేసినటువంటి ఏ పదార్థం అయినా సరే, బియ్యము పెసరపప్పు కలిపి పొంగల్ తయారు చేస్తారు, అలాంటివైనా సరే ఏదైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు బుధవారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండండి. దానివల్ల కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధవారం పూట పెసలతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. పెసలు కానీ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ ఎవరికైనా పంచిపెట్టండి. ఉడకబెట్టిన పెసలు పంచిపెట్టినా కూడా చాలా మంచిది. ఉడకబెట్టిన పెసలు కానీ నానబెట్టిన పెసలు కానీ గోమాతకు బుధవారం పూట ఆహారంగా తినిపించినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 రాత్రి మధ్యలో వచ్చే బుధవారాలు బుధహోరలో పంతులు గారికి పెసలు దానం ఇవ్వండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే బుధుడికి ఒక అంతరిక్ష అధిదేవత అమ్మవారు ఉంది. ఆవిడ పేరు షోడశి మహాదేవి. మీరు ఏ పరిహారాలు చేసుకోలేకపోయినా ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు షోడశి మహాదేవి స్తోత్రం వినండి. ఆ స్తోత్రం విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే తులసి కోటకు పూజ చేస్తే కూడా బుధుడు విపరీతంగా యోగిస్తాడు. ఈ సమయంలో వచ్చే బుధవారాలు ఉదయం కానీ సాయంత్రం కానీ తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టండి. తులసి కోట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట మొదట్లో తెల్లటి పుష్పాలు గులాబీ పూలు ఉంచండి. ద్రాక్ష పండ్లు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ, అరటి పండ్లు కానీ తులసి కోట దగ్గర నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుతూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయండి.
తులసి కోటకు పూజ చేసినా, తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసినా, దీపం పెట్టినా కూడా బుధవారం పూట నవగ్రహాల్లో బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి ఇద్దరు అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు గణపతి, ఇంకొకరు విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సరే బుధవారం గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించటం, దాంతో పాటుగా గం గణపతయే నమః అనే మంత్రం చదువుకోవటం, ఇవన్నీ చేస్తే కూడా నవగ్రహాల్లో బుధుడు అనుకూలిస్తాడు. బుధవారం సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి బుధవారం పూట విష్ణు సహస్రనామం విన్నా కూడా బ్రహ్మాండంగా బుధుడు యోగిస్తాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని బుధవారం వీలైనన్ని సార్లు చదివినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి బుధుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి నవగ్రహాలలో బుధుడు మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు, ఈ పరిహారాల్లో ఏ పరిహారాలు చేసుకున్నా సరే బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. 12 రాశుల వాళ్ళు ఏ రాశులైతే బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఏ రాశులైతే బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడో ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులు మీ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయో, అనుకూల ఫలితాలు ఇస్తాయో ప్రతికూల ఫలితాలు ఇస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు రెట్టింపు అవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.